మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దెకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు ఉంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఒక్క పాట ద్వారా దేవుని మనం మహిమపరిచి తిరిగి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడొక్కడే, అందరికీ పైగా అందరిలో ఉండగా ఒక్కటిగా ఉండరెందుకు, మీరొక్కటిగా ఉండరెందుకు, ఒక్కటిగా ఉండరెందుకు, మీరొక్కటిగా ఉండరెందుకు. జయమగలిగిన దేవుని పిల్లరా, మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణంలో పాలెభాగం ఏమండి, క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిరని మీరు ఎరుగురా. అంటే క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనం అందరం. అందుకని సర్వసృష్టికి వెళ్ళి మీరు ఈ మాటలు, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం అంటే క్రీస్తు మనందరి కోసం భూమి మీద కలువరి శిలువలో చనిపోయాడని, ఆయన తిరిగి 3వ రోజు లెగిశాడని మీరు ఈ మాటలు సర్వసృష్టికి వెళ్ళి చెప్తున్నప్పుడు, ఎవరైతే నమ్మి మరణించినా తిరిగి లెగిశాడు గనుక ఇదిగో నేను కూడా మరణించాక నా ఆత్మను తిరిగి లేపగలిగిన శక్తి, లేపి నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరికి లేదని ఎవరైతే నమ్ముతారో అట్టి వారంట క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనందరం కూడా ఆయన మరణంలోనంట పాలిభాగం వస్తుందంట. అంటే క్రీస్తు రక్తంతో కడుక్కుండే అవకాశం ఉంటుందంట ఎవరికి? బాప్తిసం తీసుకున్న వారికి. మరి బాప్తిసం తీసుకోకపోతే, నమ్మి బాప్తిసం తీసుకోలేదనుకో దేవుని పిల్లలు, అట్టివారు క్రీస్తు మరణంలోకి పాలిభాగం ఉండే అవకాశము లేదు. మరణం తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కనుక అలాంటి భాగ్యం భూమి మీద ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోక తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మేమందరం కూడా ఆయన మరణంలో పాలిభాగస్తులమని చెబుతున్నావు కనుక తండ్రి, ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారిని నమ్మక బాప్తిసం తీసుకునక తండ్రి నీ వైపు తిరగక ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి, అట్టి వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని మారుమనసు రక్షణ పొంది తండ్రి నీ వైపు తిరిగి రక్షణ పొంది క్రీస్తు యొక్క మరణ పునరుత్థానంలో వాళ్ళు కూడా పాలిభాగం పొందగలిగే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని, దేశంలో ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం మంచి ఆరోగ్యము దయచేసి సత్య మార్గుల బిడలో నడుచున్నట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.